భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అర్హులైన తమకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వకుండా డబ్బులు ఇచ్చిన వారికి మాత్రమే కౌన్సిలర్లు అధికారులు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించారని మహిళలు మున్సిపల్ ఆఫీస్ ముందు ఆందోళన చేపట్టారు. ఇళ్లు ఉన్న వారి పేర్లు మాత్రమే జాబితాలో ఉంచి లాటరీ తీసి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించారని, కౌన్సిలర్లకు అధికారులు ముడుపులు ముట్టజెప్పిన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. వార్డులలో జరిగిన అన్యాయము తెర మీదకి ఒక ఆడియో రికార్డింగ్ వల్ల వచ్చింది. అది రాకపోయి ఉంటే ఈ సమస్య అట్లనే ఒక సమాధిలాగా ఉండిపోయేది. వార్డు మెంబర్ల భర్తలు వాళ్ళ అధికారంతో డబ్బులు ఇస్తే గాని మేము ఇల్లు ఇయ్యమని అనర్హులకు ఇచ్చుకుంటా నిజమైన నిరుపేదలకి మోసం చేస్తున్నారు. కాబట్టి డబుల్ బెడ్రూమ్ కి ఎవరెవరికి ఇచ్చారో తిరిగి దాని మీద సర్వే కంపల్సరీ చేయాలి. ఒక కమిటీ వేయాలి, కలెక్టర్ గారు సర్వే చేయాలి. అసలు వీళ్ళకి ఎందుకు అనేది రీజన్ కూడా మాకు తెలియపరచాలి. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడండి వాళ్ళ పరిస్థితులు ఎట్లున్నాయో. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. దీంట్లో అనేక అవకతవకలు, అవినీతి జరిగిందనేది ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇవాళ ఓ వైపున 838 ఇళ్లకు ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. 7 ఏళ్లు పూర్తవుతుంది శంకుస్థాపన చేసి. కేవలం 36 ఇళ్లు మాత్రం పూర్తి చేసి మొత్తం దాదాపుగా 700 మంది లబ్ధిదారులను ఎంపిక చేశామని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవానికి లబ్ధిదారుల ఎంపిక అనేది పారదర్శకంగా జరగలేదనేది ఓ వైపున ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. రాజకీయ పార్టీలు కూడా ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఎంఆర్ఓ గారు అర్ధరాత్రి ముందు రోజు డ్రా తీయడానికంటే